మిత్రులారా నమస్తే. పరమశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ 141వ శ్లోకం నుండి 145వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. చిత్కళానందకళికా ప్రేమరూపా ప్రియంకరీ నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరీ మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణీ లాస్యప్రియా లయకరీ లజ్జారంభాదివందితా భవదావసుధా వృష్టి పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతర విప్రభా భాగ్యాబ్ధిచంద్రికా భక్త చిత్తకేకి ఘనా ఘనా రోగపర్వత దంభోళిర్మృత్యుదారు కుఠారికా మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాసనా అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని. మిత్రులారా, భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్కళ పరమేశ్వరుని యొక్క చైతన్య స్వరూపం. ఐతరీయోపనిషత్తు ప్రకారం పరమేశ్వరుడు విరాట్ స్వరూపాన్ని పోలినటువంటి మానవుణ్ణి సృష్టించి బ్రహ్మరంధ్రము ద్వారా ఆ మానవుడిలోకి పరమేశ్వరుడు చైతన్యం రూపంలో ప్రవేశించాడు. ఆ పరమేశ్వరుని యొక్క చైతన్యమే చిత్కళ. శ్రీ విద్య ప్రకారం నిద్ర నుండి మేల్కొనడంలో 3 స్థితులు ఉన్నాయి. అవే చిద్బిందువు, ప్రకాశ బిందువు, విమర్శ బిందువు అంటాం. నిద్ర నుండి అంటే మెలకువ ప్రారంభమయ్యే స్థితినే చిద్బిందువు అంటాం. ఆ మెలకువ విస్తృతిని ప్రకాశ బిందువు అంటాం. ఈ రెండింటి వల్ల వచ్చే వివేకము స్ఫురణనే విమర్శ బిందువు అంటాం. ఇక్కడ మనకి మెలకువ ప్రారంభ స్థితే చిత్ బిందువు. ఆనందకళిక ఆనందం యొక్క మొగ్గ, కళిక అంటే మొగ్గ అని. ఇక్కడ మూలాధార చక్రములో కుండలిని శక్తి చైతన్యం అవటమే ఆనందానికి ప్రారంభ స్థితి. దీన్నే మనం పుష్పానికి మొగ్గలాంటి స్థితి అంటాం. అదే కుండలిని శక్తి షట్చక్రాలను దాటి సహస్రారంలో ప్రవేశించి శివుడైపోవటమే బ్రహ్మానంద స్థితి. ఇది పుష్పం వికసించటం లాంటిది. కాబట్టి ఇక్కడ ఆనంద కలిక అంటే ఆ బ్రహ్మానందములో లేశమాత్రమైనటువంటి ఆనంద స్థితి. ప్రేమరూప ఈ సృష్టి అంతా అమ్మవారి యొక్క సృష్టి. కాబట్టి సకల జీవరాశి అమ్మవారి బిడ్డలే. కాబట్టి ఈ బిడ్డలను ప్రేమించేటటువంటి స్వరూపం అమ్మ. ప్రియంకరీ ప్రియంకరోతి ఇది ప్రియంకరీ. అమ్మవారిని ప్రార్థించినట్లయితే వారికి ప్రియాన్ని కలిగించేటటువంటిది లేదా ప్రియమైన పనులు చేయించేటటువంటి తల్లి. నామపారాయణ ప్రీత అమ్మవారి నామాలను పారాయణం చేయటం పట్ల ప్రీతి కలిగిన స్వరూపం. పారాయణాన్ని పారము అయనం. పారము అంటే ఆవలి ఒడ్డు, అయనం అంటే ఆ ఒడ్డుకు చేరే మార్గం. ఈ సంసారం అనే సముద్రానికి ఈవలి ఒడ్డున మనమున్నాం, ఆవలి ఒడ్డున అమ్మవారు ఉంది. మరి ఈ సముద్రాన్ని దాటడానికి నావ ఆ అమ్మవారి నామమే. ఆ నామాన్ని పారాయణం చేసి అమ్మవారిని చేరుకోవచ్చు. అలా పారాయణం చేయటం పట్ల అమ్మవారికి ఎంతో ప్రీతి మక్కువ. నంది విద్య నందీశ్వరుని చేత ఉపాసింపబడినటువంటి స్వరూపిణి. నటేశ్వరి నాట్యం చేసే ఈశ్వరుడు నటరాజు. ఆ నటరాజు యొక్క శక్తి నటేశ్వరి. సరస్వతి వీణమీటగా పురందరుడు వేణువూదగా హరి మృదంగము వాయించంగా ధిమిం ధిమిం ధిమి ధిమితక
అనుచును తాండవ కేళి సల్పెను శంకరుడడుగో ప్రదోషకాలము జనం జనం జన జన జనతక అనుచును తాండవ కేళి సల్పెను. ఇలాంటి ఆ నటరాజు యొక్క శక్తి స్వరూపం అమ్మవారు. మిథ్యా జగదధిష్టాన, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటాం. అలాంటి ఈ మిథ్య అయినటువంటి జగత్తుకు ఆధారభూతమైనటువంటి తల్లి. ముక్తిదా, ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే తల్లి. ముక్తి రూపిణి, మోక్షమే ఆ ముక్తియే రూపంగా కలిగినటువంటి తల్లి. లాస్యప్రియ, పురుషులు చేసేటటువంటి నృత్యాన్ని తాండవం అంటాం. ఇందులో వీరము రౌద్రము ప్రధానం. స్త్రీలు చేసే నృత్యాన్ని లాస్యం అంటాం. శృంగార రసం ప్రధానం. పరమశివుడు తాండవం చేస్తుంటే అమ్మవారు లాస్యం చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారు లాస్యప్రియ. లయకరి, అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే అమ్మవారు మన మనసుని లయం చేస్తుంది. అది ఒక అర్థం. జీవేశ్వరుడు సర్వేశ్వరుడిలో ఐక్యం కావటాన్నే లయం అంటాం. అలాగే ఈ సకల సృష్టి ఆ పరమాత్మలో లీనం కావటం కూడా ప్రళయకాలంలో సంభవిస్తుంది. అలాంటి లయకారకురాలు అమ్మ. లజ్జ, స్త్రీకి సిగ్గు కూడా ఒక అలంకారం అంటాం. స్నిగ్ధత్వం, ముగ్ధత్వం, లాలిత్యం, సౌకుమార్యం, నిరహంకారం, నమ్రత కలగలిపినటువంటి స్వరూపమే అమ్మవారు లజ్జాస్వరూపం. రంభాది వందిత, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, ఈ అప్సరసలంతా క్షీరసాగర మథనములో ఉద్భవించిన వారు. వీరంతా కూడా అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి వారి చేత పూజింపబడే స్వరూపం. భవదావ సుధావృష్టి, సంసారం అనేటటువంటి దావానలం. ఆ దావానలాన్ని సుధావృష్టి, అమ్మవారు అమృతవర్షం చేత శమింపజేస్తుంది. ఈ సంసారం అనే అగ్నిని ఆర్పేటటువంటి తల్లి, అంటే ఈ సంసారం నుంచి ముక్తిని ప్రసాదించే తల్లి. పాపారణ్య దవానల, పాపాలనేటటువంటి అరణ్యము పాలిట అమ్మవారు దావానలం అంటే అగ్ని. పాపపురాసులను తన జ్ఞానాగ్ని చేత భస్మం చేసేటటువంటి స్వరూపం. దౌర్భాగ్యతూల వాతూల, దౌర్భాగ్యాలు 8 రకాలు. రుణము, యాచన, ముసలితనం, జారత్వం, చోరత్వం, దరిద్రం, రోగం, భుక్తశేష భోజనం. ఇలాంటి ఈ దౌర్భాగ్యాలన్నీ కూడా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు వాటిని దూది పింజల్లాగా ఎగరగొట్టేటటువంటి ప్రచండమైనటువంటి వాయుస్వరూపం. వాతూలుడు అంటే వాయువు. దౌర్భాగ్యతూల వాతూల, ఆ దౌర్భాగ్యాలన్నీ దూది పింజల్లాగా ఎగరగొట్టేటటువంటి వాయుస్వరూపం. జరాధ్వాంత రవిప్రభ, జర అంటే వృద్ధాప్యం, అధ్వాంత అంటే చీకటి. వృద్ధాప్యం అనే చీకటి పాలిట రవిప్రభ, సూర్యుడి యొక్క ప్రకాశం. అంటే వృద్ధాప్యములో కలిగేటటువంటి ఆ శారీరక ఇబ్బందులు, చూపు కోల్పోవటం, చెవులు వినిపించకపోవటం, ఇలాంటి సమస్యలన్నిటినీ రాకుండా చేసేటటువంటి తల్లి. భాగ్యాబ్ధి చంద్రిక, భాగ్య అబ్ధి, భాగ్యం అనేటటువంటి సముద్రానికి, సంపద అనే సముద్రానికి శరత్కాలపు పున్నమి నాటి చంద్రుని వంటిది. అంటే సంపదలను ప్రసాదించే తల్లి. భక్త చిత్తకేకి ఘన ఘన, భక్తుల చిత్తాలనే నెమళ్లకు తొలికారు మేఘం లాంటిది అంటే అమ్మ. ఎలా అయితే మేఘాన్ని చూసి మయూరాలు నాట్యం చేస్తాయో అలా అమ్మవారి అనుగ్రహం ఉంటే మన హృదయాలు ఆనంద డోలికల్లో తేలియాడతాయి. రోగపర్వత దంభోళి, ఒకప్పుడు పర్వతాలు ఎగురుతూ ఉంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో కత్తిరించాడు, ఆ రెక్కల్ని కత్తిరించాడు పర్వతాలకు. అలా అమ్మవారు రోగాలనేటటువంటి పర్వతాల్ని సంహరించేటటువంటి వజ్రాయుధం.
మృత్యుదారు కుఠారిక, మృత్యు అనేటటువంటి కట్టె పాలిట గొడ్డలి పెట్టు లాంటిది అమ్మ. కుఠారిక, కుఠారము అంటే గొడ్డలి, అంటే మృత్యువును లేకుండా చేసేటటువంటిది. అమ్మవారిని ఉపాసిస్తే వారికి సాయుధ్యం కలుగుతుంది. ముక్తి కలిగిన వారికి జన్మ లేదు, జన్మ లేని వారికి మరణం లేదు. కాబట్టి మృత్యుదారు కుఠారిక. మహేశ్వరి, మహేశ్వరుని శక్తి స్వరూపం. మహాకాళి, రుద్రుని యొక్క శక్తి స్వరూపం. మహాగ్రాస, గ్రాసము అంటే ఆహారం. ఈ సృష్టిలోని ప్రతి జీవికి ఏదో ఒక రూపంలో ఆహారాన్ని అందించేటటువంటి తల్లి మహాగ్రాస. మహాశన, ఆహారాన్ని అందించటమే కాదు, వైశ్వానరుడికి ఈ విశ్వమే ఆహారం. అలాగా అమ్మవారు ప్రళయకాలంలో సకల చరాచర జగత్తును ఆహారంగా స్వీకరిస్తుంది. కాబట్టి మహాశన. అపర్ణ, పార్వతీదేవి ఆ పరమేశ్వరుని కోసం ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది. పర్ణము అంటే పత్రము లేదా ఆకు, కాబట్టి ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిన తల్లి కాబట్టి అపర్ణ. చండిక, ప్రచండమైన పరాక్రమం కలిగినటువంటిది. చండముండాసుర నిషూదిని, చండముండాసురులనే రాక్షసులను సంహరించినటువంటి తల్లి చాముండేశ్వరి. మిత్రులారా, తర్వాతి నామాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.